ఓకే అమ్మా, మీ అత్తయ్యకి ఆపరేషన్ అవసరము, చేసేద్దాం, అడ్మిట్ అవ్వండి. ఓకే మేడం, ఎంత ఖర్చు అవుతుంది మేడం ఆపరేషన్ కి? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏం ఖర్చు అవ్వదమ్మా, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ లేదు మేడం. ఓ ఓకే, మీకు కార్ ఉందమ్మా? ఉంది మేడం. ఇన్సూరెన్స్ ఉందా దానికి? ఉంది మేడం. బైక్లు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి మేడం. రెండిటికి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. మీ ఇంటికి కూడా ఇన్సూరెన్స్ ఉంది కదమ్మా? ఉంది మేడం. ఇంటికి, బైక్ కి, కార్ కి, అన్ని నాన్ లివింగ్ థింగ్స్ కి, ప్రాణాలు లేని వాటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. బట్ మన ప్రాణానికి మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఎమర్జెన్సీస్ లో మనం డబ్బులు రెడీ చేసుకునే లోపల, లేదా అసలు డబ్బులు కూడా అవసరం లేకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. రెండోది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. మూడోది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మన మెంటల్ పీస్ అనేది లైక్ ప్రశాంతంగా ఉంటాం, లైక్ ఒక ఇన్సూరెన్స్ అయితే ఉంది అనేసి. నాలుగోది, క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో మీకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇవాళ తీసుకోండి. అండ్ బై ద వే, నాకు ఏ హెల్త్ ఇన్సూరెన్సెస్ తో సంబంధం లేదండి. దిస్ ఈస్ ఓన్లీ డన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ కోసం. థ్యాంక్ యూ. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 23, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని ఎవరైనా కలవాలి అంటే ములాఖత్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైనా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే సాహిల్ అప్లికేషన్లో ఒక కొత్త సర్వీస్ని తీసుకొచ్చింది. ఇన్మేట్ విజిట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకొచ్చింది సాహిల్ అప్లికేషన్లో. ఈ రిక్వెస్ట్ ద్వారా మన సాహిల్ అప్లికేషన్ ద్వారానే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ములాఖత్ కోసం. అంటే ఖైదీలని కలవడం కోసం, వారి యొక్క బంధువులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు కలవడం కోసం రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. దాని ద్వారా ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఏ రోజు ఎప్పుడు ఏ టైం అనేటువంటి అపాయింట్మెంట్ దాంట్లోనే వచ్చేస్తుంది. ఆ టైంకి వెళ్ళి వాళ్ళ బంధువులు అయితే కలవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇది గతంలో అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు చాలా సింపుల్గా ఆ విధంగా అవకాశం అయితే కల్పిస్తున్నారు సాహిల్ అప్లికేషన్ ద్వారా. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ మరొక కొత్త నిర్ణయం తీసుకుంది. కువైట్లో ప్రస్తుతానికి చాలా సంస్థల్లో క్యాష్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయట్లేదు, కేవలం కేనెట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరికొన్నిటిని కూడా అందులోకి ఏదైనా చేర్చడం జరిగింది. అందులో ఈ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి, అంటే ఆరోగ్య సంస్థలు ఉంటాయి కదా అవి, అలాగే మేల్ అలాగే ఫిమేల్ అంటే మగవాళ్ళు మరియు ఆడవాళ్ళకి సంబంధించిన సెలూన్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి సెలూన్స్లో కావచ్చు, అలాగే స్పోర్ట్స్ క్లబ్స్ అంటే జిమ్లు ఏవైతే ఉంటాయో, మరి ఇంకా కొన్ని ఇతనికి ఉన్నాయి. ముఖ్యంగా వీటన్నిటిలో కూడా డిజిటల్ పేమెంట్సే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా డిజిటల్ పేమెంట్సే ఉండాలి. ఒకవేళ ఆ విధంగా కాకుండా వాళ్ళు నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు. సో కువైట్లో ప్రస్తుతానికి మ్యాక్సిమం అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించి డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడం జరుగుతుంది గవర్నమెంట్. ఆ దిశగానే అంచెలంచెలుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆల్రెడీ గతంలో హాస్పిటల్స్లో కానీ, మెడికల్ షాపుల్లో కానీ ఇలాంటి చోట కంపల్సరీగా 10 దినాలు దాటితే కేనెట్, ఆ లోపు అయితే క్యాష్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయి సెలూన్లు కానీ, అలాగే హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అలాగే ఫిట్నెస్ సెంటర్స్ కావచ్చు, అంటే స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి కదా అలాంటివి కావచ్చు, ఇలాంటి చోట కూడా తప్పనిసరిగా డిజిటల్ పేమెంట్లో ఉండాలి. అంటే కేనెట్ ద్వారా పేమెంట్లు అనేవి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం వాళ్ళు రేపు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనకి ఈ కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం వాళ్ళు రేపు మధ్యాహ్నం ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారని చెప్పేసి నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా. సో రేపు మధ్యాహ్నం గల్ఫ్ స్టేట్లో ఉన్నటువంటి మన మెయిన్ ఎంబసీ అవుతుందో ఆ ఎంబసీ యొక్క ఆవరణంలో ఈ ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. దీనికి ముందస్తు అపాయింట్మెంట్ అయితే ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గానే వెళ్ళొచ్చు. ఎవరికైనా ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే దానికి తగినటువంటి సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొని మీరు అక్కడ కనుక వెళ్ళినట్లయితే మీకు తగినటువంటి న్యాయం, అంబాసిడర్ గారు అక్కడే ఉంటారు, అలాగే మిగతా కౌన్సిలర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. సో వెంటనే మనకి న్యాయం జరగడానికి అయితే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే చేస్తారు.
కాబట్టి ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటికి సంబంధించిన అన్ని రకాల ప్రూఫ్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఎంబసీకి వెళ్ళి కలవచ్చు. కువైట్లో భారీ బంగారం చోరీ కేసు ఒకటి ఛేదించబడింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి యజమాని కువైట్లో ఒక భారీ బంగారం చోరీ కేసుకు సంబంధించినటువంటి కువైట్లో ఒక భారీ బంగారం చోరీ కేసు ఒకటి ఛేదించబడింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఒక ప్రముఖ బంగారం షాపు యజమాని తన దగ్గర ఉన్నటువంటి స్టాక్లో కొంత తేడాని అయితే గమనించారు. సో ఎందుకు వచ్చింది తేడా ఏమిటని చెప్పేసి అతను పోలీసు వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చాడు. సో ఇలా జరిగిందని చెప్పేసి దాంతో రంగంలోకి దిగినటువంటి భద్రతా అధికారులు సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు గమనించింది ఏంటంటే ఆ షాపులో పనిచేస్తున్నటువంటి మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజర్ చేతి వాటాన్ని గుర్తించారు. అంటే ఆ మేనేజర్ ఏం చేస్తారంటే కొద్దిగా తప్పుడు లెక్కలు అనేటువంటిది రాసి బిల్స్ ఇలాంటి వాటిలంటే ఇక్కడ మ్యాన్పులేట్ చేసి అక్కడి నుంచి బంగారాన్ని అయితే తరలించడం జరుగుతూ ఉంది. సో దాంతో అతన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారిస్తే అతను ఆల్రెడీ ఆ బంగారంలో కొంత బంగారాన్ని అమ్మగా వచ్చినటువంటి డబ్బుని హవాలా ద్వారా వాళ్ళ సొంత దేశానికి పంపినట్లు తెలియజేశాడు. అలాగే మిగతా బంగారాన్ని బిస్కెట్ల రూపంలోకి మార్చి భద్రపరిచినట్లుగా తెలియజేశాడు. సో ప్రస్తుతానికి అతని దగ్గర మిగిలి ఉన్నటువంటి బంగారం ఏదైతుందో దాన్ని రికవరీ చేయడానికి అతనికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. ఇంతకీ అతను దొంగతనం చేసినటువంటి బంగారం ఎంతో తెలిసినా ఒకసారి ఊహించండి ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. కువైట్కి సంబంధించినటువంటి డబ్బుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 20 లక్షల కువైటీ దినార్లు అంటే మన డబ్బుల్లో 58 కోట్ల రూపాయలు 58 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి బంగారాన్ని అతను కాజేశాడు. అయితే అతను ఏ దేశానికి సంబంధించిన వాడు అనే దాని గురించి మాత్రం వాళ్ళు వెలువడించలేదు. సో బహుశా అతను ఏషియన్ దేశాలకు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా పలానా దేశానికి సంబంధించిన వ్యక్తి అని వెలువడించలేదు. ఎందుకంటే కొన్ని న్యూస్లు చెప్పేటప్పుడు పర్టికులర్గా వాళ్ళ దేశం కానీ అలాగే వాళ్ళ ఊరు కానీ జాతీయత కానీ ఇవన్నీ చెప్పరనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఆ వ్యక్తి పేరు ఏదైనా తెలియజేయలేదు, కానీ మొత్తం మీద భారీ దొంగతనానికే పాల్పడ్డాడు. కానీ ఎట్టకేలకి దొరికిపోయాడు. మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధితోటి ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వారికి త్వరలోనే శుభవార్త అయితే రాబోతుంది. అది ఎలా ఏమిటని మనం వివరాలుగా చూసుకున్నట్లయితే చైనాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్స్ థెరపీ అంటే బొడ్డు తాడు అంటాం కదా, సో ఆ బొడ్డు తాడుతోటి ఒక విధానాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అంటే దానిపైన ప్రయోగాలు అయితే నిర్వహించడం జరిగింది. దాని ద్వారా కొంతమంది షుగర్ పేషెంట్స్ పైన వీళ్ళు నిర్వహించినటువంటి ప్రయోగాల్లో మంచి ఫలితాలను అయితే సాధించారు. ఎవరైతే ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి రెగ్యులర్గా వాడుతుంటారు కదా, అలాంటి వారికి వాటిని వాడేటువంటి పరిస్థితి రాకుండా చేశారనమాట. ఈ స్టెమ్ సెల్స్ థెరపీ ద్వారా షుగర్ని పూర్తిగా నయం చేయగలిగారు. అయితే ఇప్పుడు ఇంకా ఇది క్లినికల్ దశలోనే ఉంది. ఇది కనుక పూర్తిగా సక్సెస్ అయినట్లయితే భవిష్యత్తులో షుగర్ వ్యాధితోటి బాధపడే వాళ్ళందరూ కూడా ఆనందంగా బతకడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఈ వ్యాధి అనేది పూర్తిగా దాన్ని నయం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు షుగర్ వ్యాధికి మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు తప్ప దాన్ని పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశాలు అయితే లేవు. ఎంతకాలం అయినా సరే మందులు వాడుకోవడం, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, నార్మల్గా ఉంచుకున్నామా లేదా ఇవింతే ఇలాగే ఉంది తప్ప ఇది పూర్తిగా తగ్గిపోతుందని ఏ డాక్టర్ కానీ ఇంతవరకు మనకి మందులు అయితే ఇవ్వట్లేదు. మనం బతికినంతకాలం మందులు వాడుతూ ఉండడమే, కాకపోతే డోసులు పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండడమే. సో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఉన్నది. కానీ ఈ స్టెమ్ సెల్స్ థెరపీ ద్వారా దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు అని చెప్పేసి చైనాకి సంబంధించిన శాస్త్రవేత్తలు అయితే భరోసా ఇస్తున్నారు. సో త్వరలోనే ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని 2nd రింగ్ రోడ్డు దగ్గర భద్రతా తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారుగా 231 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. అయితే ఈసారి ఈ తనిఖీల్లో కువైట్లో కొత్తగా అందుబాటులోకి వచ్చినటువంటి లేటెస్ట్ స్మార్ట్ పెట్రోలింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రంగంలోకి దించారు. ఈ వెహికల్స్ ద్వారా వీళ్ళకి ప్రాసెస్ కూడా కొద్దిగా ఈజీగా అయింది. సో ఎవరైతే నిబంధనలు అతిక్రమించారో అలాంటి వారిని, అలాగే వాంటెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని గుర్తించడం కానీ ఇలాంటి వాళ్ళని కూడా చాలా ఈజీ అనిపించింది ప్రాసెస్ అనేది. ఎందుకంటే వాటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. జస్ట్ ఫేస్ స్కాన్ చేసినా సరే వాళ్ళకి మొత్తం డేటా అయితే వచ్చేస్తుంది. సో అంత టెక్నాలజీ అయితే ఉంటుంది ఆ వెహికల్స్లో. సో ఆ వెహికల్స్ని ఉపయోగించి వీళ్ళు త్వరగానే ఎక్కడైతే చాలామందిని పట్టుకోగలిగారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే సరైనటువంటి పత్రాలు లేనటువంటి ఒక 5 వాహనాలని అలాగే ఒక మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో లేటెస్ట్ టెక్నాలజీతో కలిగినటువంటి కొత్త పెట్రోలింగ్ వెహికల్స్ అయితే రంగంలోకి దిగినాయి. సో అవి వెంటనే మనం రన్నింగ్లో ఉన్నా సరే, అంటే వెహికల్ చాలా స్పీడ్గా వెళ్తున్నా సరే, చాలా దూరంగా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే వారిని అది గుర్తించడానికి చాలా ఈజీ అనమాట దానికి. ఎందుకంటే
ఎటువైపు నుంచి చూసినా సరే దానికి కెమెరాలు ఉంటాయి. సో అది చాలా ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. అలాగే వెంటనే రియల్ టైంలో దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా ఇచ్చేస్తుంది. ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా ఆ వెహికల్ ఎవరిది, ఎక్కడ ఉంటారు, ఏమిటి, ఫుల్ డీటెయిల్స్ అనేటువంటిది వచ్చేస్తాయి. అలాగే ఒక వ్యక్తి ఫోటో కనుక అది క్యాప్చర్ చేసింది అనుకోండి, ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడా, లేదంటే గతంలో ఏదైనా కేసులు ఉన్నాయా, లేదంటే అతనికి సంబంధించినటువంటి అకామ వ్యాలిడ్గా ఉందా లేదా, A to Z అన్నీ కూడా వచ్చేస్తాయి. సో అంత టెక్నాలజీ అయితే ఆ వెహికల్స్లో ఉన్నాయి. కాబట్టి డ్రైవర్ సోదరులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వెహికల్స్ వెళ్తున్నప్పుడు మీలో ఏదైనా సరే ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక్కుంటే కొద్దిగా జాగ్రత్త పడండి, ఈ డాక్యుమెంట్స్ విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే అది వెంటనే క్యాప్చర్ చేయగానే ఫుల్ డేటా వచ్చేస్తుంది. దాంట్లో వాళ్ళు మాన్యువల్గా ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వెహికల్ కెమెరాలు అనేటువంటిది ఇమీడియట్గా AI టెక్నాలజీ తోటి పనిచేస్తాయి. ఇమీడియట్గా అప్పటికప్పుడే రిపోర్ట్ అనేది ఇచ్చేసి వెంటనే మనకి జరిమానాలు కూడా జారీ చేసేస్తున్నది. సో అంతటి పవర్ఫుల్ కెమెరాలు అలాగే AI టెక్నాలజీ అంతకి యూజ్ చేయడం జరిగింది ఆ వెహికల్స్లో. ఇరాన్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇరాన్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం వాళ్ళు, ఇరాన్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఇరాన్పై దాడి చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి వాతావరణం అయితే నెలకొని ఉంది. సో ఆ కారణం చేత మన ఎంబసీ అయితే హెచ్చరించింది. సో మీకు వీలున్నటువంటి మార్గాల ద్వారా వెంటనే రోడ్డు మార్గం వెళ్తారా, లేదంటే ఇంకొక మార్గమా, ఫ్లైటా, షిప్పా, మీ ఇష్టం, ఎలా ఆ మార్గం ఉంటే ఆ విధంగా మీరు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోండి, మన ఇండియాకి అయితే వెళ్ళిపోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే అంటే వెళ్ళలేక ఉండిపోయే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఎంబసీకి సంబంధించిన నెంబర్లు కూడా ఇచ్చినారు, ఆ నెంబర్లు కూడా కాంటాక్ట్ చేయమని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే వారికి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ కానీ, ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఐడి ప్రూఫ్స్కి సంబంధించినవి అంటే అక్కడ ఇరాన్కి సంబంధించిన ఐడీలు ఉంటాయి కదా, సో అవి కానీ, అలాగే పాస్పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఏ సమయంలో అవసరం పడినా సరే ఇమీడియట్గా మీరు బయలుదేరడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎంబసీ వాళ్ళతో తెలియజేశారు. సో ఇరాన్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. సుమారు ఒక 10,000 మంది అయితే మన భారతదేశానికి సంబంధించిన పౌరులు ఇరాన్లో ఉన్నారు. వారందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఇమీడియట్లీ బయలుదేరి మన ఇండియాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మన భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే బంగారాన్ని అక్రమంగా తరలించే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఈ విధంగా అక్రమంగా తరలించే వాళ్ళని ఎప్పటికప్పుడు అక్కడ కస్టమ్స్ అధికారులు అయితే అదుపులో తీసుకోవడం జరుగుతుంది. అయితే అందులో చాలామంది ప్యాసింజర్స్ ఉంటున్నారు, ఒక్కొక్కసారి సిబ్బంది కూడా ఉంటున్నారు. సో అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ద్వారా కొచ్చిన్కి చేరుకున్నటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో పనిచేసేటువంటి ఒక క్రూ మెంబర్ని అదుపులో తీసుకున్నారు. అంటే అక్కడ దాంట్లో పనిచేసేటువంటి స్టాఫే విమానంలో. సో అతను ఏం చేశాడంటే విమానం ఫ్లైట్ దిగిన తర్వాత అతను బయట వచ్చేటప్పుడు మీ కస్టమ్స్ అధికారులు ఇతని యొక్క ప్రవర్తన ఎందుకు అనుమానంగా అనిపించింది. సో దాంతో అతన్ని ఆపి కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే వీళ్ళు గుర్తించిందంటే సుమారుగా 1 కేజీకి పైగానే బంగారాన్ని షర్ట్ మన చేతి హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి షర్ట్ కింద భాగంలో బంగారాన్ని మొత్తం అంతా కూడా టేప్ వేసి ప్యాక్ చేసుకొని వస్తున్నాడు అతను. సో పైన షర్ట్ ఉంటుంది, హ్యాండ్స్ మళ్ళీ తెలిసింది కదా క్రూ మెంబర్స్కి, వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ అయితే వేసుకుంటారు. అయితే ఆ షర్ట్ లోపల బంగారాన్ని నీట్గా ప్యాక్ చేసి మీకు ఫోటో అయితే కనిపిస్తుంది. సో ఆ విధంగా ప్యాక్ చేసుకొని అతను రావడం జరుగుతుంది. అయితే అతను సాధారణంగా వెళ్ళింటే అంతగా పట్టించుకునేవారు కాదేమో, ఎందుకంటే అతను క్రూ మెంబర్ కాబట్టి స్టాఫ్ని జనరల్గా ఎక్కువగా పట్టించుకోరు, మీకు తెలిసిన విషయం అది. సో ఆ విధంగా బయట వెళ్ళిపోయాడేమో. కాకపోతే అతని యొక్క ప్రవర్తన కొద్దిగా అనుమానాస్పదంగా కనిపించింది వాళ్ళకి, అంటే కంగారుగా ఉన్నాడు అనమాట. సో దాంతో అతను ప్రత్యేకంగా ఆపి తనిఖీ చేసి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రెఫర్ చేయడం జరిగింది. సో అతను ఇదే ఫస్ట్ టైమా, లేదంటే గతంలో ఇలాంటివి చాలా చేశాడా, ఇతను ఒక్కటి ప్రమేయం ఉందా, లేదంటే దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, గతంలో ఏదైనా కేసులు ఉన్నాయా, ఏమిటి, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాల కోసం ప్రస్తుతానికి దర్యాప్తు అయితే ప్రారంభించారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 296 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే బాగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 47 దినార్ల 450 పిల్స్ ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 51 దినార్ల 745 పిల్స్గా ఉంది. సో నిన్నటితో పోల్చుకుంటే సుమారుగా 1 దినార్ వరకు అయితే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.